హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్లాస్ 10 మ్యాథమెటిక్స్ చాప్టర్ 2 దట్ ఈస్ పాలినామియల్స్లో ఉన్న ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ చూడబోతున్నాము. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనకు ప్రీవియస్ ఇయర్స్లో బోర్డ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మోడల్స్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం అనమాట. ఆల్ ద కేస్ స్టడీస్ బేస్డ్ ఆన్ పాలినామియల్స్ టాపిక్. సో లెట్ us క్విక్లీ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ద ఫిగర్ గివ్స్ అలాంగ్ సైడ్ షోస్ ద పాత్ ఆఫ్ ద డైవర్ వెన్ షీ టేక్స్ అ జంప్ ఫ్రమ్ ద డైవింగ్ బోర్డ్. క్లియర్లీ ఇట్ ఈస్ అ పారాబోలా. సో పారాబోలా షేప్ అంటే ఏ టైప్ ఆఫ్ పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, యానీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద డైవింగ్ బోర్డ్. ఓకే, ఇక్కడ నుంచి ఉందంట. సో విచ్ ఇస్ 48 meters అబౌవ్ ద వాటర్ లెవెల్. సో వాటర్ లెవెల్ నుండి ఎంత హైట్లో ఉందంట? సో 48 feet హైట్లో ఉందంట. ఓకే, షీ టుక్ ఎ డైవ్ ఇన్ టు ద పూల్. Her height above the water level at any point t in seconds is given by the polynomial h of t is equal to minus 16t square plus 8t plus k. ఓకే, సో పాలినామియల్ ఇచ్చేసాడు మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్గా టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0. టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? సో ఆ పర్టికులర్ టైంలో తను స్టార్ట్ చేయలేదు, ఇనీషియల్ పాయింట్ అనమాట. సో ఇనీషియల్ పాయింట్ దగ్గర ఎక్కడుంది, ఎంత హైట్లో ఉందంట? 48 feet హైట్లో ఉంది. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందని అనుకుందాం. సో వై యాక్సెస్ మీద 48 feet. దిస్ ఇస్ నథింగ్ బట్ వై యాక్సెస్ గివ్స్ హైట్. హెచ్ ఆఫ్ టీ అంటే ఏంటి? హెచ్ రిప్రజెంట్స్ వై యాక్సెస్ అంటే హైట్. హెచ్ ఆఫ్ టీ అదే ఏదైతే వేరియబుల్ ఉందో ఇట్ రిప్రజెంట్స్ ఎక్స్ యాక్సెస్. ఇది టీ అనమాట. సో 48 feet హైట్ దగ్గర అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ పాయింట్ దగ్గర 48 feet దగ్గర స్టార్ట్ చేసింది. ఇది పెరాబోలా షేప్లో వెళ్తోందంట. సో పెరాబోలా షేప్లో ఇలాగా వాటర్లోకి వెళ్ళిందనమాట. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. సో వాడు ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అని అడిగాడు. సో కే వాల్యూ అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు కే వాల్యూ ఎలా కనుక్కుంటాము? ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి హైట్ ఆల్రెడీ తెలుసు, వై యాక్సెస్ తెలుసు ఎంత? 48 feet. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 హైట్ ఎంత? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 48. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం హెచ్ ఆఫ్ టీ ఏంటి? హెచ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ 48 ఈజ్ ఈక్వల్ టు minus 16 ఇంటూ టైం ఎంత అనుకున్నాము? టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో టీ ప్లేస్లో 0 పెడతాం అనమాట, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ 8 ఇంటూ 0 ప్లస్ కే. ఓకే, సో 48 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది కూడా 0 ప్లస్ 0 అంటే 0. సో కే ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 48. సో కే వాల్యూ ఎంత? 48 వచ్చిందనమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, at what time will she touch the water in the pool? సో వాటర్ని ఎప్పుడు టచ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో వాటర్ని టచ్ చేయాలి అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ వాల్యూ ఎలా వస్తుంది? సో ఎక్కడైతే పారాబోలా ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుందో దిస్ ఇస్ నథింగ్ బట్ 0 ఆఫ్ ద పాలినామియల్ కదా. సో గివెన్ పాలినామియల్ జీరోస్ కడితే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందో ఆ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం పాలినామియల్ జీరోస్ కడదాం. సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి? 16t మైనస్ 16t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ కే. కే వాల్యూ ఎంత? 48 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో 48 జీరోస్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ మనం రీఅరేంజ్ చేసి మైనస్తో మల్టిప్లై చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 16t స్క్వేర్ మైనస్ 8t సారీ దిస్ ఇస్ t మైనస్ 8t మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవన్నీ కూడా కామన్గా 8 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఏమొస్తుంది ఇప్పుడు ఫైనల్గా? 8 2s are, సో 2t స్క్వేర్ మైనస్ t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6 2s are 12 కదా. సో 12 ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? 4 3s are 12. ఓకే, సో కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? 2t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3t. మైనస్ 4 ప్లస్ 3 గివ్స్ మైనస్ t కదా. సో మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో కామన్ ఏంటి? 2t కామన్ తీసామనుకోండి. సో t మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ t minus 2
is equal to 0. So 2t plus 3 into t minus 2 is equal to 0. సో ఇప్పుడు t వాల్యూ ఏమవుతుంది? సో t ఒకటి ఏమవుతుంది, -3/2 ఒకటి 2 ఒకటి. సో అంటే t ఈజ్ ఈక్వల్ టు -3/2 అనేది ఒక 0 అయితే ఇంకోటి ఏంటి t ఈజ్ ఈక్వల్ టు +2 అనేది ఒక 0. సో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 2 మళ్ళీ మనకి ఎక్కడ టచ్ అవుతుంది, వాటర్ లెవెల్ని టచ్ చేస్తుంది అనమాట. సో t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు -3/2 దగ్గర వాటర్ లెవెల్ టచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో వాటర్ లెవెల్ని టచ్ చేయాలి అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి స్టార్టింగ్ పాయింటే 48 మీటర్స్ హైట్ నుండి స్టార్ట్ చేసింది కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ లెవెల్ని ఎప్పుడు టచ్ చేస్తుంది, నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర టచ్ చేస్తుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్స్లో ఉన్నాయి అని చెప్పాడు కదా, సో కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీతాస్ హైట్ in feet above the water level is given by another polynomial p of t with zeros 1 and 2. Then the polynomial is simple. It is additional అంటే separate question. సో వీడు ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 1 and 2 అన్నాడు, ఫైండ్ ద పాలినామియల్ అన్నాడు. మనకి ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో పాలినామియల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, అంతే కదా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, జీరోస్ ఇచ్చేసాడు కదా. సో 1 and 2 ఆర్ ద జీరోస్. సో 1 + 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, 1 into 2. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సో డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1 అని అనుకుంటాం. సో దేర్ ఫర్ ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x plus -3x plus 2 is the required polynomial. ఇదే ఆన్సర్ అన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. Let us quickly move on to the second case study. Please pause the video and do this question again. Okay. Now coming to the second case study. A ball is thrown in the air so that t seconds after it is shown, its height is h meters above its starting point and it is given by the polynomial 25t minus 5t square. Again h is equal to in terms of t ఉంది కాబట్టి t అనేది x యాక్సిస్, హైట్ అనేది y యాక్సిస్లో ఉంటుంది. సో ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో పాలినామియల్ యొక్క జీరోస్ కట్టాలి. సో పాలినామియల్ జీరోస్ కట్టాలంటే మనం పాలినామియల్ని ఈక్వల్ టు 0 చేయాలి కదా, 0 చేసి స్ప్లిటింగ్ చేయాలి. కానీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా కామన్ తీసేయచ్చు. సో 5t కామన్ తీసాము, అప్పుడు ఏమొస్తుంది, 5 minus t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి దాని మీనింగ్, 5t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 5 minus t ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 5 seconds దగ్గర ఇది మీట్ అవుతుంది అనమాట. సో 0 and 5 ఆర్ ద రిక్వైర్డ్ జీరోస్ అనమాట. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది, t ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది. సో దేర్ ఫర్ ద జీరోస్ ఆర్ zeros of this given polynomial are 0 and 5. Find the maximum height achieved by the ball. సో ఈ కంప్లీట్ పెరాబోలాలో మ్యాక్సిమం హైట్ ఎక్కడ అటైన్ అయింది, ఇక్కడే కదా, ఈ పాయింటే కదా. సో ఈ పాయింట్ కట్టాలి. ఈ పాయింట్కి సంబంధించిన ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 5/2 seconds, ఇదే కదా ఎక్స్ యాక్సిస్. సో 5/2, ఈ పాయింట్ ఏంటి 5/2. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాల్యూ ఎంత, 5/2 దగ్గర ఇది మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది. సో t ప్లేస్లో 5/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం హైట్ ఎంతో తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం హైట్ h ఈజ్ ఈక్వల్ టు 25 into 5/2 హోల్ మైనస్ 5 into 5/2 హోల్ స్క్వేర్. సో 25 into 5/2 minus 5 into 25/4. సో ఏమొస్తుంది, 125/2 minus 125/4. సో ఫైనల్గా ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే కనుక 4 LCM. సో 2 - 1 అంటే 1. సో 125/4 ఈజ్ ద
రిక్వైర్డ్ ఆన్సర్. సో దీన్ని కావాలంటే మనం డెసిమల్లో కన్వర్ట్ చేసి రాయొచ్చు. ఓకే, సో ఇది మీటర్స్లో ఉంది కదా, సో మీటర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎలా రాస్తాము, మీటర్స్లో రాస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో అది టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, మ్యాక్సిమం హైట్ కనుక్కుంటాం అనమాట. Okay, after throwing upwards, how much time did the ball take to reach height 30 meters? So height ఏంటి ఇచ్చాడు, 30 meters అన్నాడు. సో హైట్ హెచ్ వాల్యూ 30 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం కట్టవలసింది టైం అడిగాడు. సో 30 meters రీచ్ అవ్వాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. సో హైట్ ఆల్రెడీ హెచ్ ప్లేస్లో ఇచ్చేసాడు కాబట్టి హెచ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, 30. సో ఇచ్చిన ఈక్వేషన్లో హెచ్ ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 30 meters సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 30 ఈజ్ ఈక్వల్ టు 25t మైనస్ 5t స్క్వేర్. ఓకే, సో ఇదంతా అటు పట్టుకెళ్ళిపోతే ఏమొస్తుంది, 5t² మైనస్ 25t ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. సో t², 5 5 are 25, సో 5t, 5 6 are 30 కదా. సో ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఫర్దర్గా మనం స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, 6 1s are 6 నెల రాయొచ్చు, 3 2s are 6 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, t² మైనస్ 3t మైనస్ 2t ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో t ఇంటూ t మైనస్ 3, సో మైనస్ 2 కామన్ తీస్తే t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి t వాల్యూ ఏమవుతుంది, t minus 2 ఇంటూ t minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫర్ t వాల్యూ ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 2 లేదా t ఈజ్ ఈక్వల్ టు 3. సో 2,3 అంటే ఎట్ టైమ్ 2 seconds and 3 seconds మ్యాక్సిమం హైట్ h ఈజ్ ఈక్వల్ టు 30 meters రీచ్ అవుతుంది అనమాట. So this is how you need to solve this question. Similarly, find two different values of t when height is equal to 20 meters. So ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ హైట్ ఇచ్చాడు, హైట్ 20 meters. సో h ప్లేస్లో ఏం పెట్టాలి, 20 meters సబ్స్టిట్యూట్ చేయాలి. సో at h is equal to 20 మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇదే థర్డ్ క్వశ్చన్ ఎలా అయితే చేసామో ఫోర్త్ క్వశ్చన్ కూడా, ఈ క్వశ్చన్ ఆర్ క్వశ్చన్ కూడా అలాగే చేయాలి. కానీ ఇక్కడ హైట్ ప్లేస్లో ఏం పెట్టాలి, 20 meters సబ్స్టిట్యూట్ చేసి టీ వాల్యూ కట్టాలి. సో ఇది మీరు ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై దిస్ క్వశ్చన్. సో ఇలా చేస్తే కనుక ఫ్యాక్టరైజ్ చేసి స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ చేస్తే కనుక ఫైనల్గా మనకి టీ వాల్యూ అనేది 4 seconds and 1 second అనేది వస్తుంది అనమాట. Okay, I hope you understood this question, very important. Okay, so coming to the next case study. In a pool at an aquarium, a dolphin jumps out of the water traveling at 20 centimeters per second. Its height above the water level after t seconds is given by, malli vadu quadratic equation ichadu, h is equal to 20t minus 16t square. Okay, find the zeros of the polynomial. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. జీరోస్ కట్టాలి అంటే మనం ఏం చేయాలి, మొత్తాన్ని ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు 0 చేస్తాము. సో ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చు, 4 టేబుల్లో పోతాయి కదా. సో 4t కామన్ తీస్తే 4 5s are 20, 4 4s are 16. సో 4t ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫర్ 4t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా 5 minus 4t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఓకే, సో టీ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు, టీ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు 5/4 seconds అయినా అవ్వచ్చు. సో ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 5/4 దీని యొక్క జీరోస్ అనమాట. అంటే జీరోస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సెస్ని టచ్ అయ్యే పాయింట్. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 5/4 దగ్గర ఎక్స్ యాక్సెస్ని ఈ గ్రాఫ్ టచ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ p ఆఫ్ t. సో మనం ఆల్రెడీ అనుకున్నాం, వన్స్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసామంటే ఈ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్స్ where points on the x-axis where the graph touches అనమాట, the x-axis. సో at t is equal to 0, t is equal to 5/4 దగ్గర గ్రాఫ్ టచ్ చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఏ చూసినట్టయితే t is equal to 0, t
t ఈజ్ ఈక్వల్ టు 5/4 దగ్గర గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 5/4 కాదు, ఇది ఆల్రెడీ ఇక్కడ 5/4 వచ్చింది, సో ఇది కాదు. ఇది కూడా t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 5/4, సో ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. ఇదేంటి ఎక్స్ యాక్సిస్ని అసలు ఎక్కడ టచ్ చేయలేదు, 5/4 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తప్ప. సో t ఈక్వల్ టు 0 దగ్గర కూడా టచ్ అవ్వాలి కాబట్టి ఈ గ్రాఫ్ అవ్వనే అవ్వదు. అయితే ఈ రెండు ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి తెలుసు, ఇప్పుడు నార్మల్గా ఏదైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫామ్లో ఉంటుంది, ax² + bx + c. ఓకే, సో ఇదేంటి అంటే ఏ వాల్యూ అనేది ఎప్పుడైనా >0 ఉంటే కనుక ఇట్ ఆల్వేస్ గివ్స్ ద గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ అప్వర్డ్ పారాబోలా. ఏ వాల్యూ అనేది <0 అయితే కనుక ఇట్ ఆల్వేస్ గివ్స్ అ డౌన్వర్డ్ పారాబోలా అనమాట. ఇక్కడ మనకు చూసినట్టయితే t² కోఎఫిషియంట్ ఏంటి, పాజిటివ్ వాల్యూవా నెగిటివ్ వాల్యూవా, ఇది -16 కదా, అంటే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ అంటే a<0. సో a<0 అయినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ పారాబోలా వస్తుంది, డౌన్వర్డ్ పారాబోలా. సో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఇది అప్వర్డ్ పారాబోలా కదా. సో దేర్ఫర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. మనకి ఇక్కడ t² అంటే స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా ఏ వాల్యూ అవుతుంది. సో -16 అనేది ఇక్కడ ఏ వాల్యూ నెగిటివ్ ఉంటే కనుక మనకు వచ్చేది ఏంటి, డౌన్వర్డ్ పారాబోలా. అదే ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటే కనుక అప్వర్డ్ పారాబోలా వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, MCQస్లో కూడా డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. Okay, so coming to the third question, what will be the value of height h at t is equal to 3/2? Okay, ఇది సింపుల్ క్వశ్చనే. సో t is equal to 3/2 అంటే టైం t is equal to ఏం పెట్టాలి, 3/2 సబ్స్టిట్యూట్ చేయాలి, హైట్ కనుక్కోవాలి. ఓకే, సో h is equal to 20 ఇంటూ t ప్లేస్లో ఏం పెట్టాలి, 3/2 పెట్టాలి, -16 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్. సో 2 1s are 2 10s are, so 30 minus 16 into 3 square అంటే 9, 2 square అంటే 4, so 4 4s are 16. సో 30 minus 36 అంటే ఎంత వస్తుంది, -6. సో ఇది ఎలా ఉంది, సెంటీమీటర్స్లో ఉన్నట్టుంది కదా. సో సెంటీమీటర్స్ కాబట్టి సో హైట్ ఎట్ h is equal to -6 centimeters. అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు 3/2 దగ్గర వాల్యూ ఆఫ్ h అంతా -6 సెంటీమీటర్స్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, -6 అంటే ఏంటి అంటే ఇట్ ఆల్రెడీ వెంట్ ఇన్ టు ద వాటర్ అని అర్థం అనమాట. సో ఆల్రెడీ వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. h అనేది నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, y యాక్సిస్ కదా h అంటే, సో నెగిటివ్ ఎప్పుడు అవుతుంది ఇక్కడ కదా. సో h ఈజ్ ఈక్వల్ టు -6 దగ్గర ఆల్రెడీ ఇట్ వెంట్ ఇన్ టు ద వాటర్ లెవెల్ అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగిటివ్ సైన్ ఆఫ్ h. ఓకే, సో ఇప్పుడు h ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా -6 సెంటీమీటర్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ ద డాల్ఫిన్ కవర్డ్ బిఫోర్ హిట్టింగ్ ద వాటర్ లెవెల్ అగైన్. సో ఇక్కడ ఇనీషియల్గా టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాటర్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసింది డాల్ఫిన్. సో ఎక్కడికి రీచ్ అయింది, t ఈజ్ ఈక్వల్ టు 5/4 సెకండ్స్ దగ్గర వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. సో హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్డ్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 నుండి t ఈజ్ ఈక్వల్ టు 5/4 దాకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడు. సో ఇది మనకి లీనియర్ పాత్ కాదు, అంటే స్ట్రైట్ పాత్ కాదు. మనం డైరెక్ట్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా వాడలేం. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ పారాబోలిక్ పాత్. సో పారాబోలిక్ పాత్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే మ్యాక్సిమం హైట్ ఎక్కడ అటైన్ అయింది అనేది చూస్తాం. సో మ్యాక్సిమం హైట్ ఎక్కడ అటైన్ అవుతుంది అంటే ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు -b/2a దగ్గర అటెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో -b ప్లేస్లో ఏముంది ఇక్కడ 20 కదా, /2 ఇంటూ a ప్లేస్లో ఏముంది ఇక్కడ -16. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2 10s are. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 5s are 10, 2 8s are 16. సో 5/8 సెకండ్స్ దగ్గర మ్యాక్సిమం హైట్ అనేది అటైన్ అవుతుంది అనమాట. ఇది సింపుల్గా ఈ ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోకుండా నేను ఎలా చెప్తాను అని అంటే, సో ఈ టైం ఈ పాయింట్ దగ్గర టైం ఎంత అవుతుంది అంటే యావరేజ్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. అంటే 0కి 5/4కి యావరేజ్ ఎంత, 0 + 5/4 ఈజ్ నథింగ్ బట్, అదే యావరేజ్ అంటే 0 + 5/4 హోల్ డివైడెడ్ బై 2. యావరేజ్ అంటే ఏంటి, మీన్ కనుక్కోవాలి కదా.
సమ్ ఆఫ్ దీస్ టూ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 0 + 5/4 డివైడెడ్ బై 2 అంటే 5/8. సో టైం t ఈజ్ ఈక్వల్ టు 5/8 దగ్గర మ్యాక్సిమం హైట్ అటైన్ అవుతుంది అనమాట. సో దిస్ పాయింట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్డ్ అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 0 నుండి అంటే 5/8 సెకండ్స్ దగ్గర ఎంత హైట్ అటైన్ అయిందో కనుక్కుంటాం అనమాట. అంటే ఇక్కడే కదా మ్యాక్సిమం హైట్ అటైన్ అయింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి అంటే 5/8 సెకండ్స్ దగ్గర ఎంత హైట్ అటైన్ అయింది అంటే ఏం చేయాలి? సో హైట్ h ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా వాడు 20 ఇంటూ t ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టాలి? 5/8 పెట్టాలి, మైనస్ 16 ఇంటూ 5/8 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఏమొస్తుంది అంటే హైట్ అనేది వస్తుంది అనమాట. సో హైట్ ఏమవుతుంది? 20. సో 4 5s are 4 2s are. సో 25/2 మైనస్ 16 ఇంటూ 25/64. ఓకే, సో 16 4s are కదా 64. సో దేర్ఫోర్ ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 25/4 వస్తుంది. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 25/4. సో మ్యాక్సిమం హైట్ అనేది ఎంత? 25/4 సెంటీమీటర్స్ వెళ్తుందన్నమాట. సో 0 నుండి 5/8 సెకండ్స్కి వెళ్ళడానికి మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయింది? 25/4. మళ్ళీ సేమ్ డిస్టెన్స్ అంటే 25/4 డిస్టెన్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో కాబట్టి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఎంత ఉంటుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ 25/4. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 12.5 centimeters. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనకి జీరోస్ వచ్చాయి కదా, 0 and 5/4, ఈ రెండింటికి యావరేజ్ కడితే మనకి మ్యాక్సిమం హైట్ ఏ టైంలో అటైన్ అవుతుందో తెలుస్తుంది, అంటే 5/8 దగ్గర. సో 5/8 దగ్గర మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో కనుక్కోవాలి అంటే t ఈజ్ ఈక్వల్ టు 5/8 పెడతాము. అప్పుడు మనకి వాల్యూ వచ్చేస్తుంది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో, ఎంత మ్యాక్సిమం హైట్ ట్రావెల్ చేసిందో. సో దానికి డబల్ చేస్తే మనకి టోటల్ అంటే 0 నుండి 5/4 మధ్యలో ఎంత ట్రావెల్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. సో ప్లీజ్ పాజ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ డూ ఇట్ అగైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఓకే, సో కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏమన్నాడు? వైల్ ప్లేయింగ్ ఇన్ అ గార్డెన్, Sahiba saw a honeycomb and asked her mother, what is that? She replied that it's a honeycomb made by honeybees to store honey. Also, she told her that the shape of a honeycomb formed is a parabolic shape. The mathematical representation of the honeycomb structure is shown in the graph. So already man graph ichadu, it is a parabola annadu. ఓకే, సో పారాబోలా అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ డాష్ ఇన్ షేప్. వెరీ సింపుల్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ షేప్లో ఉంటుంది? పారాబోలా షేప్లో ఉంటుంది. సో పారాబోలిక్ షేప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్ ఈస్, ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ పాలినామియల్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అడుగుతున్నాడు అనమాట. సో మనకి ఫార్ములా తెలుసు కదా, k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఎప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అడిగినా కూడా ఎక్స్ప్రెస్ చేయమని యూ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. మరి ఇప్పుడు జీరోస్ ఎలాగా? జీరోస్ ఆల్రెడీ మనకి తెలుసు ఎలాగా. సో ఇప్పుడు పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ టచ్ చేస్తుందో దోస్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో వాడు ఏమిచ్చాడు? -6,0 దగ్గర 6,0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని అన్నాడు. సో ఆల్ఫా -6 అయితే బీటా ఎంత? 6. సో దేర్ఫోర్ సో ఆల్ఫా ప్లేస్లో ఏం పెడతాము? -6 సబ్స్టిట్యూట్ చేస్తాము, బీటా ప్లేస్లో +6 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. సో -6 ఇంటూ +6 అప్పుడు ఏమొస్తుంది మనకి? k ఇంటూ x²
-6 + 6 ఎంత క్యాన్సిల్ అయిపోతాయి, 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0, ఇది వదిలేద్దాము. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 6 6 36. సో k వాల్యూ అనేది 1 తీసుకుంటాం. దేర్ఫోర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ x² - 36. సో ఆప్షన్ C is the right answer. Find the values of the polynomial represented by the graph when x is equal to 6. So find the value of the polynomial at x is equal to 6. x is equal to 6 అనేది 0 కదా. సో ఈ పాలినామియల్ వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా కూడా 0 ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ వాల్యూ కూడా ఏమవుతుంది, 0. మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. సో అంటే ఏంటంటే ఎక్స్ ఉన్న చోట 6 పెట్టి వాడు పాలినామియల్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎక్స్ ప్లేస్లో 6 పెడితే ఏమవుతుంది, 6 6 36 - 36 విల్ ఆల్వేస్ గివ్ 0. ఎప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 0 ఆఫ్ దిస్ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చే పాలినామియల్ వాల్యూ అనేది ఎప్పుడు 0 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్ నథింగ్ బట్ 0. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, దానికి సమ్ ఆఫ్ ద జీరోస్ అడిగాడు. సో ఆల్ఫా ప్లస్ బీటా కదా సమ్ ఆఫ్ ద జీరోస్, విచ్ ఇస్ నథింగ్ బట్ -b/a. మైనస్ బి ప్లేస్లో ఏముంది ఇక్కడ 2, ఏ ప్లేస్లో ఏముంది x² కోఎఫిషియంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో -2/1 అంటే ఎంత, -2 ఇస్ ద ఆన్సర్. If sum of the zeros of this polynomial is equal to the product, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, MCQస్లో చాలాసార్లు అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నాడు, అంటే ఆల్ఫా ఇంటూ బీటాకి ఈక్వల్ అంట. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంటి, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, c/a. ఏ క్యాన్సిల్. సో -b ఈజ్ ఈక్వల్ టు c అంట. ఇక్కడ బి ప్లేస్లో ఏముంది, 5 ఉంది. సో మైనస్ బి ప్లేస్లో ఏముంది, 5 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత, 3a. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటూ 3 అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -5/3 ఇస్ ద ఆన్సర్. సో ఏ వాల్యూ కదా అడిగాడు. సో ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ -5/3. వెరీ సింపుల్ క్వశ్చన్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద గ్రాఫ్ కాన్సెప్ట్ ఆఫ్ పాలినామియల్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ స్టడీ క్వశ్చన్స్. సింపుల్గా గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో దోస్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ పాయింట్స్ దగ్గర పాలినామియల్ వాల్యూ అనేది ఈజ్ always equal to 0 anamata. Okay, that you need to understand. Okay, coming to the next question. Next question enti, while playing badminton, Rohit seeing the barrier chains hung between two posts at the edge of the walkway of the street. It is hung in the shape of a parabola shape lo ila undanta idi. ఓకే, 2 పోల్స్ మధ్యలో పెరాబోలా షేప్లో ఉంది. పెరాబోలా ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ పాలినామియల్. ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. బేస్డ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ ఈజ్ గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్ బై అ పెరాబోలా మళ్ళీ అడిగాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ అ పాలినామియల్ represented by a parabola intersects the x-axis at -3 and 4 and y-axis at -2. అసలు మనకు y-axisతో సంబంధమే లేదు. x-axisని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో గ్రాఫ్, దోస్ ఆర్ సెట్ టు బీ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో x-axisని ఈ గ్రాఫ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందంట, -3, 4. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఆల్సో -3, 4a. సో జీరోస్ అడుగుతున్నాడు, దోస్ ఆర్ నథింగ్ బట్ -3, 4. Okay, I think you understood this question, very important. If the barrier chains between the two posts is represented by the polynomial. So ఈ parabola యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, x² - x - 12 అంట. దెన్ ఫైండ్ ద జీరోస్. కనుక్కోగలరు కదా, ఈజీయే కదా. సో x² - x - 12ని స్ప్లిటింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. 12 ఎలా రాయొచ్చు, 4 3s are 12. సో కాబట్టి x² - 4x + 3x - 12 ఈజ్ ఈక్వల్ టు 0. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వల్ టు 0 చేయాలి. సో x × x - 4 + 3 × x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x + 3 × x - 4
ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూస్ ఏమేమవుతాయి, -3, 4. ఓకే, సో -3, 4. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద జీరోస్, వెరీ సింపుల్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ద జీరోస్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. బి ప్లేస్లో ఏముంది, -9. సో బి ప్లేస్లో ఏముంది, -9. ఏ ప్లేస్లో ఏముంది, 4. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 9/4 ఇస్ ద రైట్ ఆన్సర్. ద రెసిప్రోకల్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. ముందుది ఈ పాలినామియల్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో సి ప్లేస్లో 20 ఉంది, ఏ ప్లేస్లో ఏమున్నట్టు, x² కోఎఫిషియంట్, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత, 20. కానీ వాడు ఏమడుగుతున్నాడు, రెసిప్రోకల్ ఆఫ్ ద ప్రోడక్ట్ అడుగుతున్నాడు. సో రెసిప్రోకల్ అంటే ఏంటి, జస్ట్ దీనికి ఉల్టా. సో 20కి రెసిప్రోకల్ ఏంటి, 1/20. సో 1/20 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేశారు, ఆన్సర్ డైరెక్ట్గా కొంతమంది ఆప్షన్ డి పెట్టేస్తారు. సో ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దిస్ questions. చాలా సింపుల్ క్వశ్చన్స్. సో ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద గ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్యూ ఫార్ములాస్. అదేంటి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, అండ్ ఏదైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అండ్ ఎప్పుడు కూడా పెరాబోలా షేప్లో ఉండే పాలినామియల్ ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ వాల్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² వాల్యూ >0 ఉంటే అప్వర్డ్ పారాబోలా వస్తుంది, ఏ వాల్యూ <0 ఉంటే కనుక డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. దీస్ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. ఓకే, సో పారాబోలా మ్యాక్సిమం హైట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ అటైన్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ వాల్యూ ఎలా వస్తుంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనుకోండి, ఇది దీస్ ఆర్ నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, అంతే కదా. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో దోస్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ జీరోస్ అనేది ఒకటి ఏ, ఇక్కడ ఈ మీట్ అయ్యే ఎక్స్ కోఆర్డినేట్ బి అనుకోండి. సో మ్యాక్సిమం హైట్ ఎక్కడ అటైన్ అవుతుంది, ఈ టైమ్, ఈ పర్టికులర్ టైం t ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ద యావరేజ్ ఆఫ్ ద జీరోస్, అంటే a+b/2. దిస్ యూ నీడ్ టు రిమెంబర్, దిస్ ఈజ్ అ షార్ట్ కట్ to solve such type of questions. So ఈ పర్టికులర్ పాయింట్ t ఈజ్ ఈక్వల్ టు a+b/2 దగ్గర మ్యాక్సిమం హైట్ అనేది అటైన్ అవుతుంది. సో ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఈ t ఉన్న చోటల్లో a+b/2, అంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు కదా. ఫర్ సపోజ్ ఈ a వాల్యూ 1, b వాల్యూ 2 అనుకోండి. సో t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 + 2 అంటే 3/2. సో t ఈజ్ ఈక్వల్ టు 3/2 సబ్స్టిట్యూట్ చేస్తాము, అప్పుడు మనకి హైట్, మ్యాక్సిమం హైట్ ఎక్కడ అటైన్ అయిందో తెలిసిపోతుంది అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ like, share and subscribe to our channel, and also please do follow our channel in order to get the latest updates of the upcoming videos. Thank you so much for watching. Have a great day.